హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. కొన్కాన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో ఈ నోటిఫికేషన్లో టోటల్గా మనకి 36 వేకెన్సీస్ ఉన్నాయి. పోస్ట్ నేమ్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎంఎన్పికి 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. తర్వాత ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్లో 1 వేకెన్సీ ఉంది అన్రిజర్వ్డ్ కేటగిరీలో. తర్వాత టెక్నీషియన్ మెకానికల్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్ 4, ఓబీసీకి 1 వేకెన్సీ. తర్వాత టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి 16 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్లో 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 1 వేకెన్సీ, ఓబీసీలో 4 వేకెన్సీస్, ఎస్సీలో 2 వేకెన్సీస్, ఎస్టీలో 1 వేకెన్సీ ఉంది. యార్డ్ ఆపరేషనల్ సూపర్వైజర్కి 1 వేకెన్సీ అన్రిజర్వ్ కేటగిరీలో. తర్వాత షంటింగ్ ఆపరేటర్కి 12 వేకెన్సీస్ ఉన్నాయి అన్రిజర్వ్డ్లో 7 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్లో 1 వేకెన్సీ, ఓబీసీలో 3 వేకెన్సీస్, ఎస్సీలో 1 వేకెన్సీ. తర్వాత మంత్లీ రెమ్యునరేషన్ చూసుకుంటే బేసిక్, డియర్నెస్ అలవెన్సెస్, అదర్ అలవెన్సెస్ ఈ 3 యాడ్ చేసి ఫైనల్ సాలరీ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫైనల్లో కూడా ఏ క్లాస్, బి క్లాస్, సి క్లాస్ అనేసి డివైడ్ చేయడం జరిగింది. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎంఎన్పి, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్కి, యార్డ్ ఆపరేషనల్ సూపర్వైజర్కి ఏ క్లాస్లో 57,140 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, బి క్లాస్లో 53,600, సి క్లాస్లో 50,060 రూపీస్. తర్వాత టెక్నీషియన్ మెకానికల్కి ఎలక్ట్రికల్కి ఏ క్లాస్లో 30,900, బి క్లాస్లో 29,000, సి క్లాస్లో 27,100. తర్వాత షంటింగ్ ఆపరేటర్కి ఏ క్లాస్లో 29,300, బి క్లాస్లో 27,500, సి క్లాస్లో 25,700. ట్రావెలింగ్ ఫెసిలిటీస్ చూసుకుంటే మీరు డ్యూటీలో ఉన్నప్పుడు ట్రైన్ జర్నీ చేసినారంటే మీకు పాస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇన్ కేస్ మీరు రోడ్ జర్నీ చేస్తే మీకు రీఎంబర్స్మెంట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. తర్వాత డ్యూటీలో ఉన్నప్పుడు రెస్ట్ హౌస్ కానీ హోటల్స్ కానీ బుక్ చేసుకున్నట్లయితే మీకు రీఎంబర్స్మెంట్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లీవ్స్ చూసుకుంటే 6 మంత్స్కి 15 డేస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదే మనం మంత్లీ వైజ్ క్యాలిక్యులేట్ చేసుకుంటే 2.5 డే వస్తుంది పర్ మంత్కి. తర్వాత ఇయర్కి 8 క్యాజువల్ లీవ్స్ అయితే ఉంటాయి. తర్వాత మోడ్ ఆఫ్ సెలక్షన్ చూసుకుంటే వాకిన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రిజిస్ట్రేషన్ టైమింగ్ చూసుకుంటే 9 AM నుంచి 12 PM వరకు ఉంటుంది. డేట్, ప్లేస్ చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎంపీ, ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్, యార్డ్ ఆపరేషనల్ సూపర్వైజర్, షంటింగ్ ఆపరేటర్కి 22nd జూన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ మెకానికల్, టెక్నీషియన్ ఎలక్ట్రికల్కి 23rd కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వెన్యూ చూసుకుంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, వేగన్ రిపేర్ వర్క్షాప్, ఆటో నగర్, వడ్లపూడి, గాజువాక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ ఈ ప్లేస్లో అయితే వాకిన్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అప్లికేషన్ ఫామ్తో పాటు ఈ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్, ఎస్ఎస్సి సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, తర్వాత ఎక్స్ సర్వీస్ మెన్స్ అయితే ఎక్స్ సర్వీస్ మెన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకెళ్ళాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి. తర్వాత క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ క్యారెక్టర్ సర్టిఫికేట్ అనేది ఎవరైతే గ్రీన్ ఇంక్ ఎలిజిబుల్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర గుడ్ మోరల్ క్యారెక్టర్ సర్టిఫికేట్ తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత ఈ యొక్క అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అతికించండి. తర్వాత ఇక్కడ మీ నేము, మీ ఫాదర్ నేము, మీ ఫుల్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో, తర్వాత మీ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో రాయాలి. తర్వాత ఏజ్ ఇక్కడ ఇయర్, మంత్, డే ఈ ఫార్మాట్లో రాయాలి. తర్వాత జెండర్, తర్వాత కమ్యూనిటీ ఎంటర్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీరు ఏ డిగ్రీ కంప్లీట్ చేశారు, ఎప్పుడు కంప్లీట్ చేశారు, ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఎంటర్ చేసుకోవాలి. తర్వాత అదర్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మీ దగ్గర ఇంకేమైనా అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటే ఆ క్వాలిఫికేషన్స్ని మెన్షన్ చేసుకోండి. తర్వాత ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీరు ఏ పోస్ట్కి వర్క్ చేశారు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు, మీ పే స్కేల్ ఎంత, తర్వాత మీ కంపెనీ మీ జాబ్ డిస్క్రిప్షన్ మెన్షన్ చేసుకోండి. ఇంకేమైనా డీటెయిల్స్ని ఎంటర్ చేయాలనుకుంటే ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు వర్కింగ్ ప్లేసు, మీ పోస్టు, మీ పే లెవెల్లో ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ సిగ్నేచర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఈ చెక్ బాక్సెస్లో మీరు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్తారో ఆ డాక్యుమెంట్స్ని టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ప్రతి ఒక్క చెక్ బాక్స్ని టిక్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసిన ప్రతి ఒక్క సర్టిఫికేట్ను మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఇన్ కేస్ తీసుకువెళ్ళలేదంటే మన అప్లికేషన్ అనేది ఇన్ఎలిజిబుల్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క బాక్స్లో టిక్ మార్క్ చేసుకొని మర్చిపోకుండా ఆ డాక్యుమెంట్స్ని తీసుకెళ్లాల్సి ఉంటుంది. తర్వాత డేటు, ప్లేసు ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసుకొని మీ యొక్క నేమ్ని ఎంటర్ చేసుకోండి. ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ ఎంపీ పోస్ట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్స్ ఈ డిసిప్లిన్స్లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 1 year పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 55 years లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది.
కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఇనిషియల్‌గా 1 ఇయర్ వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి 5 ఇయర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత ప్రాజెక్ట్ ఇంజినీరింగ్ ఎలక్ట్రికల్ మెయింటెనెన్స్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా కంప్లీట్ చేసి ఉండాలి. తర్వాత వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే మినిమమ్ 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 55 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఫస్ట్ 1 ఇయర్ ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి 5 ఇయర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ మెకానికల్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్‌లో మీకు ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి. తర్వాత ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే అప్ టు 50 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి 5 ఇయర్స్ వర్క్ చేయడం జరుగుతుంది. తర్వాత టెక్నీషియన్ ఎలక్ట్రికల్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూషన్ నుంచి గానీ, గవర్నమెంట్ నుంచి గానీ ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి. వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. తర్వాత అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 50 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. తర్వాత పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. మీ పర్ఫార్మెన్స్ బట్టి 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. ఆపరేషన్స్ సూపర్వైజర్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు. వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 55 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ చూసుకుంటే ఫస్ట్ 1 ఇయర్ వరకు ఉంటుంది. తర్వాత 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే. తర్వాత షంటింగ్ ఆపరేటర్ పోస్ట్‌కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే మినిమమ్ 10థ్ క్లాస్ పాస్ అయి ఉండాలి కంపల్సరీగా. వర్క్ ఎక్స్‌పీరియన్స్ చూసుకుంటే 1 ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 50 ఇయర్స్ లోపు ఉన్నోళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ చూసుకుంటే విశాఖపట్నంలో ఉంటుంది. కాంట్రాక్ట్ పీరియడ్ వచ్చి ఇనిషియల్ 1 ఇయర్ వరకు ఉంటుంది. 5 ఇయర్స్ వరకు ఎక్స్టెండ్ చేస్తారు మీ పర్ఫార్మెన్స్ బాగుంటే, లేకపోతే లేదు. సో, ఇది ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు మిస్ కాకుండా అప్లై చేసుకొని ట్రై చేయండి. సో, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్‌ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్‌లో మీకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్.